హలో, గుడ్ మార్నింగ్ అందరికి. ఎలా ఉన్నారు? చూడండి, మీ ముందు ఉంచుతున్నాను న్యూట్రీమిక్స్తో లడ్డూలు తయారు చేసుకోవచ్చు. ఈ పొడి మనము చక్కగా న్యూట్రీమిక్స్ లాగా రెగ్యులర్గా తాగవచ్చు కూడా. చూడండి, మినప్పప్పు, రెడ్ రైస్ లేదా బ్లాక్ రైస్ కూడా తీసుకోవచ్చు దీంట్లో. ఓకే, పొట్టు మినప్పప్పు తీసుకున్నాను, అది రెడ్ రైస్. నువ్వులు, తర్వాత ఫ్లాక్స్ సీడ్స్, అవిసెలు అంటాం కదా, అవిసెలు తీసుకున్నాను. జీడిపప్పులు, ఆ తర్వాత బాదం పప్పులు కూడా తీసుకోవాలి. ఇవన్నీ ఏంటంటే సపరేట్గా ఫ్రై చేసుకోవాలి లైట్గా. ఓకే, లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఈ పొట్టు తీయకూడదు, ఈ పొట్టులో మనకి రిచ్ ఫైబర్ ఉంటుంది కాబట్టి ఇది చాలా మంచిది మనకి. ఓకే, అన్నీ లైట్గా ఫ్రై చేసుకొని ఆ తర్వాత వాటితో పాటు గోందు కటీర కూడా ఫ్రై చేసుకోవాలి. గోందు కటీర అనేది కొద్దిగానే యూజ్ చేయాలి. ఆ తర్వాత బెల్లం పొడి అయినా ఖర్జూర పొడి అయినా సరే, అది మీ ఇష్టం అది. ఓకే, నేనైతే బెల్లం పొడి తీసుకుంటున్నాను. ఆ తర్వాత ఇలాచీ పొడి, దాల్చిన చెక్క పొడి, ఇది కూడా మనము ఫ్రెష్గా పౌడర్ చేసుకొని తీసుకోవాలి. ఆ తర్వాత వీటన్నిటితో పాటు మనము ఈ పొడి తర్వాత ఈ 2 పొడులు వేశాక కూడా అన్నిటితో పాటు ఆవు నెయ్యి యూజ్ చేస్తాం. ఆవు నెయ్యి అనేది ఏంటంటే మనకి దేశీ ఆవే యూజ్ చేయాలి. మామూలుగా ఎన్నెన్నో రకరకాల ఆవులు దొరుకుతాయి, అన్ని నెయ్యిలు దొరుకుతాయి, కానీ మనకి దేశీ ఆవు అనేది చాలా ది బెస్ట్ అనమాట. ఆ దేశీ ఆవుని మనము ఆ నెయ్యి దొరికితే కనుక మీరు వాడండి. ఓకే, ఇది లడ్డూల రూపంగా చేసుకోవచ్చు, పొడి రూపంగా చేసుకోవచ్చు. ఆ పొడి రూపంగా చేసుకుంటే కనుక మీకు వేడి నీళ్ళల్లో ఒక 2 స్పూన్లు వేసుకొని చక్కగా జావాలాగా తాగొచ్చు. ఓకే, పాలల్లోనైనా సరే వేడి నీళ్ళల్లోనైనా సరే. ఇది చూడండి, మనమంతా సెపరేట్ చేసి పొడి చేసుకొని అన్ని పొళ్ళు కలిపి ఒక దాంట్లో వేసేసుకొని మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసుకోవడం అంటే ఈ పొళ్ళన్నిటితో పాటు మనకి ఇలాచీ పొడి, దాల్చిన పొడి, ఈ గోందు పొడి, ఇవన్నీ కూడా, బెల్లం కూడా, అన్నీ కూడా అనమాట. అన్ని పొళ్ళు కలిపేసేసి ఒక దగ్గర ప్రాపర్గా మిక్స్ చేసేసుకోవాలి. అన్నీ మిక్స్ చేసేసుకొని మీరు ఆ పొడిని మీరు స్టోర్ చేసుకోవచ్చు. నెయ్యి లేకుండా స్టోర్ చేసుకోవాలి యాక్చువల్గా. ఓకే, లేదు అంటే మీరు లడ్డూలు చేయాలనుకుంటే చక్కగా నెయ్యి వేసేసుకొని లడ్డూలు చేసుకోవచ్చు. ఇలా చేసుకున్న పొడిని మీరు రోజు మార్నింగ్ అండ్ ఈవినింగ్ పిల్లలకైనా ఇవ్వండి, పాలలతోటైనా, లేదంటే వేడి నీళ్ళల్లో ఒక 2 స్పూన్లు వేసేసి కొద్దిగా వేడి చేస్తే జావాలాగా అవుతుందన్నమాట. అది తాగొచ్చు, లేదా మీరు ఆ లడ్డూల రూపంలో కూడా చేసుకొని తినొచ్చు. ఇది రిచ్ అనమాట. ఓకే, టేక్ కేర్ ఫ్రెండ్స్. హెల్త్ ఈజ్ వెల్త్.